హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ ఎంపీ మీడియా. ఈరోజు ఏంటంటే ప్రతి గ్రామాన పేపర్లో వచ్చింది ఈ విషయం ఏంటంటే ఇందిరమ్మ జాబితాలో మా పేర్లు లేవు. ఇందిరమ్మ జాబితాలో మా పేర్లే లేవు. ఇది ఎందుకు వచ్చిందంటే వీళ్ళు గ్రామ సభ అని చెప్పి ప్రజాపాలన అని చెప్పి మళ్ళీ పల్లెలలో, గ్రామాలల్లో, మండలాలల్లో దీంట్లో ప్రతి ఒక్క ఊర్లలో ఏదో 24 తారీఖు వరకు 25 తారీఖు వరకు డేట్ పెట్టి మళ్ళీ అందరినీ సర్వేలకు పంపిస్తున్నారు. గ్రామాలలో ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళు రాగానే సర్వే కోసం అని ఏం చేసిర్రు, ప్రతి ఒక్కరు వాళ్ళు టేబుల్ వేసుకొని కూర్చొని వెనకాల పాలన పెట్టుకొని అదేదో చేసి ఇది చేద్దాం ఇది అవుదాం అని మీ పేర్లు తప్పులు పోయినాయి రానోళ్ళయి అన్నీ ఇప్పుడు సర్చ్ చేస్తాం అది అని చెప్తే అప్పుడు మీరు పెట్టుకున్నారు కదా, దాంట్లో ఏవైతే లేకపోవడం ఉన్నాయో దాన్ని ఇప్పుడు మేము సర్చ్ చేస్తాము, లేని వాళ్ళు చెప్పండి, ఉన్న వాళ్ళకి మేము ఇస్తాము అది అని చెప్పి అన్నారు. కొంతమంది అయితే వాళ్ళకు వ్యతిరేకంగా అంటే వాళ్ళకు కోపం ఆపలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇది చూడండి, నేను చూపిస్తాను. దీంట్లో స్పష్టంగా దీంట్లో ఉంది ఫోటో. ఈ పేపర్లో ఏముంది, మా పేర్లు ఎందుకు లేవు, వచ్చిన అధికారులను గ్రామస్తులు అడుగుతున్నారు అన్నమాట. మా పేర్లు జాబితాలో ఎందుకు లేవు, అప్పుడు రాసిన ప్రజాపాలన అని మీరు సర్వేకి వచ్చినప్పుడు మేము అన్నీ రాసినాం. ఇందిరమ్మ ఇల్లు కానీ, ఆసరా పింఛన్ కానీ, మహిళకు 2500 కానీ, గ్యాస్ కానీ, కరెంటు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, 500 సిలిండర్ గ్యాస్ కానీ, ప్రతి ఒక్కటి వాళ్ళ 6 గ్యారంటీలు ప్రతి ఒక్కటి అన్నీ రాసుకపోయారు. వీళ్ళు ఇస్తున్నారు, చెప్తున్నారు, రాసుకపోయారు, అంతా అయిపోయింది. ఇప్పటి వరకు ఏది లేదు, ఏదో వేశారు, కొన్నిటికి వరకే అదైంది. ఏంది, 200 యూనిట్లు కరెంట్ ఒకటి, 500కు గ్యాస్ ఒకటి, అది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. అసలు ఒక్కొక్క దాంట్లో రేషన్ కార్డులలో ఇందిరమ్మ ఇళ్ళ జాబితాలో అసలు వీళ్ళ పేర్లే లేవంట. అయితే నిన్న వెళ్ళి వీళ్ళు సర్వే చేసినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ గ్రామ సభ దగ్గరికి వెళ్ళి వీళ్ళని నిలదీస్తూ ఏమంటారు, ఇందిరమ్మ జాబితాలో మా పేర్లే లేవయ్యా అని చెప్పి గ్రామస్తులను అడుగుతున్నారు. ప్రజాపాలన సర్వేకి వచ్చిన వాళ్ళని అడుగుతున్నారు. వీళ్ళ బాధ ఏంటంటే, మీ కాళ్ళు మొక్కుతా ఇందిరమ్మ ఇల్లు ఇప్పియండి, మీ కాళ్ళు మొక్కుతామయ్యా ఇందిరమ్మ ఇల్లు ఇప్పియండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఎవరు, గ్రామస్తులు. ఎక్కడైతే సర్వేకి వెళ్ళిరో అక్కడ మీ కాళ్ళు మొక్కుతామంటారు వాళ్ళు. మీ కాళ్ళు మొక్కుతా ఇందిరమ్మ ఇల్లు ఇప్పియండి, లబ్ధిదారుల జాబితాలో మా పేర్లే లేవు. లబ్ధిదారుల జాబితాలో అసలు మా పేర్లే లేవండి. ఎక్కడ చెక్ చేసుకున్నా, ఆన్లైన్లో చెక్ చేసుకున్నా, స్టేట్మెంట్లలో చెక్ చేసుకున్నా, హైదరాబాద్కి వెళ్ళి సీఎం ఆఫీస్కి వెళ్ళి, ప్రజాపాలన ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న పేర్లలో చెక్ చేసుకుంటే కూడా మా పేర్లు లేవు. అసలు ఎక్కడికి వెళ్ళినాయి, మీరు రాసుకపోయినా లిస్ట్ ఏమైంది అనే ఒక ఆలోచన వీళ్ళు తట్టిపోయింది. వీళ్ళు వచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని అయితే కొట్టడానికే పోతున్నారు ఒక్కొక్క గ్రామాలల్లో. అదే చెప్తున్నారు, అసలు మేము ఈ గ్రామంలో ఇచ్చిన సర్వేలో మా పేరే లేదు, అందుకనే మేము ఈ గ్రామ సభను బహిష్కరిస్తున్నాం, అర్హుల జాబితాలో మా పేర్లే లేవు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు పథకాల కింద లబ్ధిదారుల జాబితాలో ప్రకటనలు, అభ్యంతరాలు స్వీకరణ కోసం మంగళవారం నిర్వహించిన గ్రామ సభల్లో వ్యక్తమైన స్పందనలు. వీళ్ళు చేసినది అనంతా పలు చోట్ల తమ పేరు అర్హుల జాబితాలో లేకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీస్తారు. పలు చోట్ల అసలు
వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. పలు చోట్ల తమ పేర్లు అర్హుల జాబితాలో లేకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీశారు. ఒక్కొక్క దగ్గర వాళ్ళు అదే చెప్తున్నారు. కాల్ముక్త బాంచన్, మీరు మాకు ఇంద్రమ్మల్ని లిస్టులు అసలు ఆ ఇంద్రమ్మ ఇళ్ళ లిస్టులనే మాకు పేర్లు లేవు, మీ కాల్ముక్త అయ్యా మాకు ఇల్లు ఇప్పించండి అని స్టేజ్కి వచ్చేసింది ఈ గ్రామ సభలలో. ఈ ఫోటో చూడండి. ఒక్కొక్క మొత్తం వాళ్ళంతా గ్రామస్తులంతా కలిపి ఆ వచ్చిన అధికారులను నిలదీస్తే వాళ్ళు ఏం చెప్పాలనో అర్థం కాక ఏంటంటే ఫస్ట్ ఏం పెట్టిరు ప్రజాపాలన అని చెప్పి. హైదరాబాద్లో ఉన్నోళ్ళు, మహారాష్ట్రలో ఉన్నోళ్ళు, కర్ణాటకలో ఉన్నోళ్ళు, అక్కడ ఉన్నోళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు, ఊర్లకు మొత్తం ఆడోళ్ళు, మగోళ్ళు కాదు, మళ్ళీ ఆడవాళ్ళ తరపు నుంచి గ్యాస్ ఉండాలా, ఆడవాళ్ళకే పేరు ఉండాలా, ఆడవాళ్ళకే సబ్సిడీ కింద 500కి ఇస్తాం, 200 యూనిట్లు కరెంట్ ఇస్తాం, ఆడవాళ్ళ పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు ఉండాలా, రేషన్ కార్డు ఆడవాళ్ళ పేరు మీదనే ఉండాలా, ఆడవాళ్ళకి 2500 ఇస్తాం. ఇవన్నీ ప్రతి ఒక్కటి చెప్తుంటే ఆడవాళ్ళకి మనవాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన పోయి అమ్మ తెలంగాణ ప్రభుత్వం మనం ఎంత చేసినా అది చేసినా ఇది చేసినా ఇవ్వలేదు కదా, వీళ్ళని ఇస్తారేమో, నీ అమ్మ అదృష్టవంతులు వచ్చిర్రా నాయన దండం పెడతా అనుకొని ఒకరు బస్సుల మీద పోయి ఆ 4-5 రోజులు తెప్పబడి వాళ్ళకి దరఖాస్తులు అవి పెట్టుకుంటే అవి గంగల పోయినాయి. ఒక్కొక్క దగ్గర రోడ్డు మీద చూస్తుంటే అక్కడక్కడ కనబడుతుంటే, రోడ్డు మీద వెళ్తుంటే ఆ ప్రజాపాలన లిస్టులు ఆ రోడ్ల మీద పడి ఉన్నాయి. ఇట్లా ఎందుకు తెలుసా, వాళ్ళు ఆ సర్వే చేయలేక పడేసిపోయారు. నేను చూసిన కళ్ళతోని ఇంటింటికి తిరిగి సర్వే చేయక. కొంతమంది ఇంటింటికి తిరిగిరు, సిటీలలో ఇంటింటికి తిరిగిరు, గ్రామాలలోనేమో ఒక దగ్గర గ్రామ పంచాయతీ దగ్గరనో ఏ చెట్టు కిందనో స్కూళ్ళనో అలాంటివి ప్లేస్లలో ఎంచుకొని టేబుల్ వేసుకొని ప్రజాపాలన అని పెట్టిరు. వీళ్ళందరికీ అమ్మ నీకేముంది, గ్యాస్ ఉందా, లేదు సార్. నీకు 2500 కావాలా, కావాలా సార్. నీకు ఇల్లు ఉందా, లేదు. బండి ఉందా, లేదు. మీ ఆయన కారు ఉందా, లేదు. ఇవన్నీ రాసుకొని నీకు ఏదో వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి మన వాళ్ళకి ఆశ కదా, ఎందుకంటే మనం గరీబులమే. వాళ్ళు చెప్తారు కదా, ఎందుకంటే ఎమ్మెల్యేలకు అయితే ఏం అవసరం లేదు, వాళ్ళకి ఏమవసరము, ఎమ్మెల్యేలకు ఏమవసరము, వాళ్ళు ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు ఇవన్నీ అడగరు. మనతో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత గవర్నమెంటే వాళ్ళకు కారు ఇస్తుంది, గవర్నమెంటే జీతం ఇస్తుంది, గవర్నమెంటే డ్రైవర్ ఇస్తాడు, గవర్నమెంటే గన్మెన్లు ఇస్తారు, తిరగడానికి కార్లో తిరగడానికి గవర్నమెంటే డీజిల్ ఇస్తుంది. గెలిచిరా అయిపోయింది. అవన్నీ తిరగడానికి అన్ని సదుపాయాలు వాళ్ళు ఉన్నాక ఇంకా తర్వాత మీతోనేం పని గవర్నమెంట్కి? అసలు మన ఉన్న ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకు కానీ మీతోనేం పని? అందుకనే ఈ ఓట్లు ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే అన్నీ మేము ఇస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం, అది 6 గ్యారెంటీలు అది అని చెప్పిర్రు. ఓకే, సంతోషం. చెప్పిన దానికి మీరు వచ్చిర్రు. ఏడికి వచ్చిర్రు? గ్రామాలకు వచ్చిర్రు. వచ్చిన తర్వాత సర్వే చేసిర్రు. మహిళలందరూ ఆశతో సర్వే కోసం చేసిర్రు. మళ్ళీ తీరా చూసి సర్వేలో ఎంక్వైరీ చేస్తే సర్వేలో పేరే లేదు. కాలు మొక్తం అయ్యా మాకు ఇల్లు ఇప్పించండి అని అంటుర్రు వాళ్ళు. కాలు మొక్తం అంటుర్రు వాళ్ళు. అయినా మీకు ఇంత కూడా కనికరం లేదు ఆడవాళ్ళ మీద. పైగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని బ్యాంక్ అకౌంట్ ఆడవాళ్ళ మీదనే ఉండాలా, సిలిండరు ఆడవాళ్ళ మీదనే ఉండాలా, సిలిండర్ అకౌంటు. ఇందిరమ్మ పేరు మీద ఇల్లు వస్తే 500 ఆడవాళ్ళ మీదనే ఉండాలా. ఖాళీ జాగా ఉంటే చూపించండి, మేము 5 లక్షలు ఇస్తాం. 5 లక్షలకు ఇల్లు అవుతుందా? నేను గవర్నమెంట్ని అడుగుతున్నా, 5 లక్షలకు ఇల్లు అవుతుందా? పిల్లలు కూడా లేవయి. అరే రామా, పోయిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఏదైతే చేసిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టించిన ఇల్లే అక్కడక్కడ బిల్డింగ్లన్నీ పాడబడిపోయి చచ్చిపోయాడు. అవే పంచలేకపోతున్నారు. ఇప్పుడు మీకు కొత్తగా ఏడ కట్టిస్తారు?
కొత్త ఏడ కట్టిస్తారు మీరు? అవి ఫస్ట్ అవి పంచి సావండి నాయన, ఆ ఇండ్లను పంచి సావండి. ఒక్కొక్క బిల్డింగ్ కాడ పోయి చెక్ చేస్తాం మేము, మా ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళంతా పోయి చెక్ చేస్తే ఏమి లేవాడా, అన్నీ రెడీ అయిపోయినాయి, మేము అవి పనిచేస్తాం, ఇవి మీకు వచ్చేసినాయి, మీ పేరు వచ్చింది, ఫోన్లలో మీకు మెసేజ్ వచ్చింది అది అని చెప్పి వీళ్ళకి చెప్తే వీళ్ళు నిజమే అనుకొని చెప్పి ఆ అపార్ట్మెంట్ల కాడికి పోతే లేదు లేదు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించింది కదా, వీళ్ళు ఇవ్వరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా వాళ్ళని అడగండి అని చెప్తే ఈ సర్వే మొదలుపెట్టి ఈ సర్వే చేసినాం కదా, ఈ సర్వేలన్నీ వస్తుంది అవన్నీ ఇస్తారేమో అని చెప్పి ఆశతోని ఊళ్ళకి వెళ్ళి అది పెడితే, ఇంకోటండి ఆ సర్వే కాడికి వెళ్ళి చూస్తే అట్లుంది. ఈ డబుల్ బెడ్రూమ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ కాడికి వెళ్ళి అపార్ట్మెంట్ల కాడికి వెళ్ళి చూస్తే మొత్తం పాత పడిపోయినాయి, పందులు తిరుగుతున్నాయి, ఆడ కుక్కలు పడుకుంటున్నాయి ఆ రూమ్లల్లో. మొత్తం మేము కెమెరాలు పెట్టి చెక్ చేసినాం, ఆ వీడియో కూడా నేను చూపిస్తాను మీకు. ఇంత దారుణంగానా? అది ప్రజలకు పంచవచ్చు కదా. అరే మళ్ళా మీరు ఇచ్చిన పాలనలా, మీకు వచ్చిన పాలనలా, మీరు ఇచ్చే హామీలల్లా ఆ ఉన్న ఇల్లు ఇచ్చి సచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా కట్టిస్తామని చెప్పొచ్చు కదా. మళ్ళీ సర్వేలు ఎందుకు, మీ నాటకాలు ఎందుకు? ఈ ఆడవాళ్ళకు తెలియదు పాపం, వాళ్ళు చుట్టుముట్టు మీ వెనకాల ఉడికి వస్తారు. హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ గ్రామాలల్లో అది చేస్తున్నారంట, అప్పుడు తక్కువైందేమో ఇప్పుడన్నా కరెక్ట్ రాస్తారేమో అని చెప్పి ఆశతో. ఇంత దరిద్రంగా ఏదేదులే నేను. ఆ అపార్ట్మెంట్లల్లో డబుల్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక కిచెన్ ఉంది, ఒక హాల్ ఉంది. సరే పర్వాలేదు, సంతోషం, కట్టించారు. అవి పంచి సచ్చిరా ఇంతవరకు కాల్చలేదు ఇప్పుడు. మళ్ళా అలా చూస్తే బాత్రూంలోకి వెళ్ళి చూస్తే నల్లలు లేవు, ఓడో ఇప్పుక పీకిండు. డోర్లు చూస్తే గొల్లాలు లేవు, ఓడో ఇప్పుక పీకిండు. అసలు ఆ డోర్లను కట్టి ఉన్నాయా లేవా అని చూస్తే ఒకదాన కిటికీ లేదు, అది ఓడో ఇప్పుక పీకిండు. ఒకదాన డోరే లేదు, ఆ బెడ్రూమ్లో డోరే లేదు. స్క్రూ డ్రైవర్ తీసుకొని నట్లు ఇప్పుకొని డోర్ ఎత్తుకుపోయారు, కిటికీలు ఎత్తుకుపోయారు, నల్ల ట్యాబ్లు ఎత్తుకుపోయారు, బల్బులు పెట్టుకోవడానికి క్లిప్పులు ఉంటే క్లిప్పులు కూడా ఎత్తుకుపోయారు. మీరు అప్పుడు కట్టినప్పుడే పని చేస్తే మనుషులు పోయి అందులో పడిసి వస్తారు కదా, ఇంకా చెప్పడం ఎందుకు? మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. అరే నాయన ఉన్నాయి అయితే మంచి సార్ వచ్చిండు. ఫస్ట్ కుక్కలు పడుకుంటున్నాయి, పందులు పడుకుంటున్నాయి అని చెప్తున్నా కదా. ఇప్పుడు మేము బయట చూస్తున్నాయి, మొత్తం ఆశ్చర్యం అక్కడ మొత్తం. మొన్న మా మీడియా మిత్రులు అందరం కలిసి మియాపూరు, తెల్లాపూరు, ఇక్కడ ఏంది సూరారము, అక్కడ నర్సాపూరు ఆడ చూడండి నర్సాపూర్ దగ్గర మొత్తం చెట్లు ఏం లేవు, ఆడ వాచ్మెన్ కూడా దిక్కులేడు. అవి ఎందుకు కట్టిరు అసలు? ఆ డబ్బులు గవర్నమెంట్ మీకేమన్నా ఇళ్ళకి వెళ్ళి తెచ్చి కట్టిరా? మా పైసలు అవి గవర్నమెంట్కు. ఎక్కడికి పైసలు? ప్రజల పైసలు. మేము మీకు ఓట్లు వేయాలి, మా ట్యాక్సీలు కట్టాలా, మా సొమ్ములు కట్టాలా, అన్నీ చేయాలా. మళ్ళీ మాకు ఇల్లు ఇవ్వకుండా కట్టి అట్నే పడే సంపితే ఆడవాళ్ళు ఇట్లా కాకపోతే ఇంకెట్లయితారు? కుస్తెళ్తాడు అనుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద. మగవాళ్ళు ఏమో కోటలు తాగాలి, మందులు తాగాలి, ఆడడం అనుకోవాలి అయిపోతుంది. అరే భయ్, మీరు ఓట్లు వేసే నీకు వచ్చినప్పుడు ఇల్లు ఇవ్వమని మేము అడిగినామా? మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వమని మిమ్మల్ని అడిగినామా? కరెంటు లేదు, కరెంటు ఇవ్వమని మిమ్మల్ని అడిగినామా? 500కే గ్యాస్ ఇవ్వండి అని మిమ్మల్ని అడిగినామా? 200 యూనిట్లు కరెంట్ అని చెప్పి మీకు చెప్పినామా? ఇందిరమ్మ ఇల్లే కట్టియండి అని చెప్పి మిమ్మల్ని అడిగామా? 6 గ్యారంటీలు నీ అమ్మ ఏం చేసిర్రు? ఒకటి ఏం చేసిర్రు? ఆ బస్సు ఆడోళ్ళకైతే ఈజీగా ఉంది. పిల్లము పంచాయతీ పెట్టుకుంటే బస్సు ఎక్కిపోతుంది, మొగుడు కొడితే బస్సు ఎక్కిపోతుంది, అడిగితే బస్సు ఎక్కిపోతుంది, అక్క ఫోన్ చేస్తే బస్సు ఎక్కిపోతుంది, చెల్లెలు ఫోన్ చేస్తే బస్సు ఎక్కిపోతుంది, పండుగ వచ్చినా లగ్గం వచ్చినా ఏదో వచ్చినా బస్సు ఎక్కిపోతుంది ఫ్రీ. మళ్ళా
మళ్ళీ ఇప్పుడు కొత్త లిస్టు పెట్టి మళ్ళీ దానికి లింకు ఏముంది, తెలంగాణ అని ఆధార్ కార్డు మీద తెలంగాణ అని ఉంటేనే అర్హురాలంట. అప్పుడు తెలంగాణ రాకముందు దిగిన వాళ్ళ ఆధార్ కార్డు మీద ఏముంటుంది, ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఇప్పుడు తెలంగాణ అని రాపించుకోన్నాడు దాని మీద. లేకపోతే లేదు అమ్మ మీరు ఇప్పుడంటే ఒప్పుకుంటున్నాము, నెక్స్ట్ టైము మళ్ళీ ఈ ఆధార్ కార్డు చేంజ్ చేసుకోకపోతే మీరు టికెట్ తీసుకోవాల్సి వస్తుంది అంటే, మరి ఎందుకు పెట్టిర్రా నాయన మీరు? ఆధార్ కార్డు కావాల్సింది మీకు ఏంది, నెంబర్ కావాలా, ఆ వ్యక్తే కాదా అని ఫోటో కావాలా, అడ్రస్సు అదేనా కాదా అది కావాలా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నీ నీకెందుకు నాయన? అసలు నువ్వు ఫ్రీ ఎందుకు పెట్టిరు బస్సు? చెప్తారు మస్తు, అది ఆడవాళ్ళకే పెట్టిరు, మగవాళ్ళు అయితే టికెట్ తీసుకుంటారు కదా, అది లేదు. ఈ బెడ్రూమ్లు కట్టిన పేద ఒక్కటి 13 అంతస్తులు 12 అంతస్తులు ఎవరికి కావాలి? అంత పెద్దగా పెట్టి అసలు దానికి వాటర్ సప్లై ఏడంగా అవుతుంది, డ్రైనేజ్ ఏడంగా పోతుంది. ఇంత పెద్ద ఇల్లు కట్టే బదులు ఆ ఉన్న జాగాన్ని, లేకపోతే ఎన్నో గవర్నమెంట్ మస్తు ల్యాండ్లు ఉన్నాయి కదా, వాడు వీడు కబ్జాలు చేసిన ఈ కబ్జా కోర్లు ఉన్నారు కదా మస్తు మంది, ఆ కబ్జా కోర్లు అందరి దగ్గరికి వెళ్ళి అన్నీ తీసేసుకొని అందులోనే మనిషికో ఇల్లు కట్టేసి ఇచ్చి వస్తే అన్న వాడు వస్తాం కదా. ఈ ప్రజలను ఊకే దిమాగ్ ఖరాబ్ చేసాడు ఎందుకు రా ఆయన మీరు? అప్పుడేవో సర్వే, తెలంగాణ గవర్నమెంట్ రాగానే సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పారు. అసలు ఆ సర్వే పెడితేనే మా ఆడోళ్ళు ఇక ఉరుతారా నీ అమ్మ, అది వచ్చింది గవర్నమెంట్ తెలంగాణ, అది చేసిరు ఇది చేసిరు, ఇక మనం గెలిపించుకున్నాం, మన తెలంగాణ వచ్చింది, ఏమ్మ సర్వే చేస్తున్నారు, సర్వేకి మనకు అందరికి వస్తాయి, ఎన్ని పొయ్యిలు ఉంటాయి అంతమందికి. అమ్మ మీ ఇంట్లో ఎన్ని పొయ్యిలు ఉన్నాయి? ఒకటే పొయ్యి. ఎంతమంది కొడుకులు ఉన్నారు? 2 కొడుకులు. ఎంతమంది పిల్లలు? బండి ఉందా, కారు ఉందా? 2 కొడుకులకి ఇల్లు ఉన్నాయా? లేవమ్మా, మా దగ్గర ఒకటే ఇల్లు ఉంది, 2 కొడుకులు ఉన్నారు, 2 కోడళ్ళు ఉన్నారు, ఈయనకి 2 పిల్లలు, ఆయనకు 3 పిల్లలు, నాకు నా మోగడు, నా మోగానికి 200 పింఛన్ వస్తుంది. ఇవన్నీ అప్పుడు చెప్పారు, ముడిచిపోయారు అనమాట మనోళ్ళంతా. అబ్బో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, ఇంకా మనకు అన్ని చేస్తారు అది చేస్తారు, లొటపీట్ చేసిరు. ఏం చేసిర్రా నాయన మీరు? రైతు బంధు అంటాడు, రైతు భరోసా అంటాడు, రైతు బీమా అంటారు, అన్నీ గంగలో పోసి పాడేసారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టమని ఎవడు చెప్పింది మీకు? ఈ ఆడవాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి దిగేట వాళ్ళంతా ప్రాజెక్టులు కట్టమని చెప్పిరా? వానికి వీనికి 1000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చులు పెట్టమని చెప్పిరా? సరే చేసిరు, రోడ్లు వీట్లు మన్ను మాసాడడం అవన్నీ చేసి, కనీసం ఆ ఇండ్ల గురించి మీరు సమగ్ర కుటుంబ సర్వే అని తెలంగాణ గవర్నమెంట్ చేసిన లిస్ట్ పట్టుకుంటేనే ఆ లిస్ట్ ఎక్కడుందో తెలియదు. మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి చేసిన సర్వేకి ఆ లిస్టు ఎంఆర్ఓతో చేయించారు, మండల అధికారితో. అసలు ఆ లిస్ట్ ఒక్కటి ఉంటే ఇప్పుడు ఈ సర్వేనే అవసరం లేదు, ఆ లిస్టుతోనే చేయవచ్చు. దీంట్లో ఆ లిస్టుది అసలు పేరే లేదు, అడ్రస్ లేదు, దాని గురించే లెక్కలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త సర్వే ప్రజాపాలన అని చెప్పి మళ్ళీ కొత్తది. సరే మొన్న అప్పుడు ప్రజాపాలన రాపిచ్చేసారు, దాంట్లో తప్పులు ఉంటే మళ్ళీ చేసుకుంటామమ్మా, మళ్ళీ చేయాలా, మీరు అందరు రావాలంటే మళ్ళీ ఊరికి మళ్ళీ అది చేస్తే ఇప్పుడు నాయన మొన్న రాసుకపోయారు, అప్పుడు రాసుకపోయారు, మళ్ళీ ఇప్పుడు రాస్తుంటారు. ఇదేంటి అసలు మీరు ఇస్తారా అయ్యారా? అసలు మీరు నిజంగా గవర్నమెంట్ వాళ్ళైనా? అసలు గవర్నమెంట్ మేము ఓట్లు వేసినప్పుడు మిమ్మల్ని అడిగినామా? మీరే కదా అది చేస్తాము ఇది చేస్తాము, లొటపీ చేసి ఏం చేసిరు నాయన మీరు? ఇవి ఇచ్చి సావండి ఫస్ట్. ఆ డబుల్ బెడ్రూమ్లు ఆడాడ అడుగు సచ్చినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిరు, పందులు వండుకోనికి కుక్కలు వండుకోనికి, మొత్తం కూడలు తీసానన్న రాత్రి మొత్తం మనోళ్ళంతా
మనలో తెలంగాణ ఎట్లుంటో తెలుసు కదా. సండే వచ్చిందంటే రాత్రి అయింది, పగలు లేదు రాత్రి లేదు. పోవాలి, సిట్టింగ్ వేయాలి, క్వార్టర్ సీజన్, మళ్ళీ దాంట్లో మా బీర్ సీజన్లు, మందు సీజన్లు, లుంగిల కాడికెళ్ళి ఉన్నాయి అందులో. ఒక్కొక్క దగ్గర చూస్తే విచిత్రంగా ఏంటంటే లుంగీలు, లంగలు, జాకెట్లు, షర్టు, బనీను, డ్రాయర్లు, క్వార్టర్ సీజన్లు. అరే బాబు చెప్తే ఇజ్జతిపోతుందా, చెప్పడానికి సిగ్గేస్తుంది నాకు. కట్టింది ఎందుకు? ఎవరు పైసలతో కట్టిర్రు? గవర్నమెంట్ పైసలతో కట్టిరా? గవర్నమెంట్కి ఎవరు ఇచ్చారు పైసలు? మా పైసలు. మేము కట్టే ట్యాక్సీలతోని మీరు గవర్నమెంట్ నడుపుతున్నారు. గవర్నమెంట్ నడిపినప్పుడు ప్రజల పైసలే కదా అవి. ప్రజలకు చెందాల్సిన బెడ్రూమ్లు కానీ, కరెంటు కానీ, గ్యాస్ కానీ అవన్నీ ఇవ్వాలి కదా. ఇస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు మేము అడిగినామా? ఇప్పుడు వచ్చిన మీ చుట్టుముట్టు తిరిగిన పక్కన కూర్చొని ఉన్నారు చూడు, వాళ్ళందరూ మేము అడిగిరా? మాకు గ్యాస్ కావాలి, మాకు అది కావాలి, అవి అడిగిర్రా? తన గుడిసెలు వేసుకొని వస్తురాడా మొత్తం. ఆ వీడియో తీసుకొచ్చి మొత్తము అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియో. ఆ వీడియోలు ఎట్లున్నాయంటే, ఆ గుడిసెలు ఎట్లున్నాయంటే వాళ్ళని అడిగినాం, ఏంటి పెద్దమ్మ, ఏంటి చిన్నమ్మ, కాక ఏందే మీరు ఇట్లున్నారు, డబల్ బెడ్రూమ్ అన్నారు, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అది అంటే ఏవో వీడియో ఆడొచ్చిండు, ఇది రాసుకపోయిండు, ఈడొచ్చిండు, అది రాసుకపోయిండు, నా పిల్లల్ని అడిగిండు, నా చెల్లెల్ని అడిగిండు, మా అక్కని అడిగిండు, మా అవ్వని అడిగిండు, నీకు పింఛన్ వస్తుంది అన్నాడు, అది వస్తుంది అన్నాడు, మన్న అన్నాడు, మోసాడమన్నాడు అని ఇంట్లో పిరియాల అని దవడల దగ్గర వాడా అని ఇన్న మనవాడా, ఇరువరకు మళ్ళా దిక్కులేడు అని వాళ్ళు తిడుతురు మమ్మల్ని. సరే అమ్మ మేము గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాము ఇది అని చెప్పి అది చేస్తే ఏమని అయ్యా ఈ గుడిసెలకు ఇంక ఆ గుడిసెలను అంట, అమ్మ మేము ఇది తీసేసి ఈ గుడిసె తీసేసి ఇది ఇల్లు కట్టిస్తామని చెప్పారట బుద్ధిమంతులు. అరే దరిద్రులారా, ఆ ఇల్లు పనిచేసేయండి, ఈ ఇల్లు కట్టి అది ఏరు ఇది ఏరు. మిమ్మల్ని నోట్లు వేసేటప్పుడు ఎవ్వరు అడగలే, మీరు ఏమి ఇవ్వకుండా నాయన గవర్నమెంట్కి ఏమి ఇవ్వకుండా చచ్చిరు. ఒక విద్య, వైద్యం అవి 2 ఇవి చాలు, మనిషి బతుకుతాడు, ఏడ కూలి చేసుకుని అయినా బతుకుతాడు. ఆ పిల్లలకు ఒక చదువు నేర్పురి, ఏమైనా రోగాలు వస్తే సూదులు గోళీలు ఆ వైద్యము అవి ఒకటి మంచి చూసుకోండి. ఆ ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో అందులో పోయి చూస్తే మొత్తం రోగులే, డాక్టర్లు మాత్రం ఉండరు. నైట్ షిఫ్ట్లో పోతే వాళ్ళంతలో నిద్రపోతారు మంచిగా. మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి అదని చెప్పి, ఇందిరమ్మ పథకం అని చెప్పి, రాజీవ్ పథకం అని చెప్పి, సర్వేలు అని చెప్పి, ప్రజాపాలన అని చెప్పి, మళ్ళీ టెంట్లు వేసుకొని టేబుల్ వేసుకొని మళ్ళీ వాళ్ళకి జీతాలు, పై ఆఫీసర్లు, మళ్ళీ వాళ్ళ చుట్టూ వీళ్ళు అమ్మలక్కలకి ఏం తెలియదు కదా, మా అక్కలకు, మా చెల్లెళ్ళకు, తల్లులకు. అవన్నీ ఎందుకు? ఎవడు అడిగిన మిమ్మల్ని? అరే కాల్మొక్తరా బాంచన ఈవిరని చెప్పి అడుగుతున్నాడు ఆడ. అది కూడా ఇంతనా నా సిగ్గుశరం. హాస్పిటల్లో పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా డాక్టర్ కరెక్ట్గా ఉన్నాడా? అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మనిషి పోతే బతికేస్తాడని నమ్మకం ఉందా? ఎవడో 100 మందిలో 50 మంది బతుకుతున్నారు. 50 మంది 30 మందో 20 మంది బతుకుతారు, తర్వాత ఎవడు బతుకుడు, చచ్చిపోవడమే. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళు లక్షలు ఫీజు చేసుకొని మంచిగా ఏదో చేస్తున్నారు. మీరు ఆ హాస్పిటల్ చేయరు. తాగుడు మాత్రం మంచిగా వైన్స్లకు మాత్రం వైన్స్లు, రెస్టారెంటు, పబ్బులు దానికి టెండర్లు వేస్తారు. గవర్నమెంటు టెండర్లు వేస్తుంది. ఈ డేట్ నాడు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకుంటారు. పెళ్ళాం పెట్టుకుంటుంది, మగడు పెట్టుకుంటాడు, అక్క పెట్టుకుంటుంది, చెల్లె పెట్టుకుంటుంది, కొడుకు పెట్టుకుంటాడు టెండర్ల కోసం అప్లికేషన్లు. అరే ఎవడన్నా బుద్ధి ఉన్నోడు ఆలోచించారు జర. ఎవరన్నా బుద్ధి ఉన్నోళ్ళు గవర్నమెంటు విద్య వైద్యం గవర్నమెంట్ చేతులు ఉండాలి.
విద్యా వైద్యము గవర్నమెంట్ నడపాలి. విద్యా వైద్యం గవర్నమెంట్ నడిపి మద్యమేమో ప్రైవేట్ వాళ్ళని నడిపియాలి. కానీ ఇప్పుడు నడుస్తున్నది ఏంది? విద్యా వైద్యమేమో ప్రైవేట్ వాళ్ళతో నడిపిస్తున్నారు, మద్యమేమో గవర్నమెంట్ నడిపిస్తుంది. దానికి ఒక మళ్ళా శాఖ, ఎక్సైజ్ మినిస్టరు, ఆయనకు ఒక కారు, ఆయనకు ఒక గన్మెను, ఆ కార్లో తిరగడానికి ఒక డ్రైవరు, అలా నింపడానికి మళ్ళీ దానికి డీజిలు. అసలు ఎక్సైజ్ శాఖ అసలు ఎక్సైజ్ అనేదే ప్రైవేటు, దానికి ఇంకో శాఖ ఎందుకు? ఎవడు మీకు చెప్పింది? ఎవడు అడుగుతలేడానా? ఏమైనా బుద్ధి ఉందా? పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇష్టం నచ్చు రోడ్ల మీద, హైవేల మీద దాబాలకు పర్మిషన్ ఇస్తారు. వాడన దిక్కుమాలినోడు. హైవేల మీద యాక్సిడెంట్లు అయితే ఎంతమంది చచ్చిపోయారు? అరే ఉద్యమం చేసినప్పుడే 1200 మందిని చంపారు ఆయన. మళ్ళీ రోడ్ల మీద చంపుతారు, తాగి చంపుతారు. వాడు తాగుతాడు, పోతుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. మళ్ళా దానికి ఏం చేస్తాడు? మళ్ళా తాగిన దానికేమో డ్రంక్ అండ్ డ్రైవ్, మళ్ళీ జైలు. మిమ్మల్ని వైన్ షాప్లకి, బార్లకి, పబ్లకి ఎవడు పర్మిషన్ ఇమ్మన్నాడు? అవన్నీ ఇస్తే రోడ్ల మీదనే ఇప్పుడు ఏడబడతాడా. వీడికెళ్ళి 4 కిలోమీటర్లు పోయేటకల్లా 4-5 వైన్ షాపులు ఉంటాయి, ఒక మెడికల్ షాప్ ఉండదు, ఒక హాస్పిటల్ ఉండదు. అంత దరిద్రంగా తయారైంది తెలంగాణ. తెలంగాణ అంటే ఓ నీ అమ్మ ఏం తెలంగాణ మస్తు నీ అమ్మ. మన వాళ్ళు చెప్తారు, నీ అమ్మ మెడల్ వంచి తీసుకొచ్చినాం తెలంగాణని, ఢిల్లీలో కొట్లాడి తీసుకొచ్చినాం, ఇవి వైన్స్లా కొట్లాడి తీసుకొచ్చింది. విద్యను తీసుకొచ్చిరా, వైద్యం తీసుకొచ్చిరా. ఆడవాళ్ళని ఇట్లా చెట్ల కింద కూర్చుండి, గ్రామ పంచాయతీలో కూర్చుండి మీరు చెప్పినవన్నీ ఇనుకుంటా కూర్చున్నాడమ్మా తెలంగాణ అంటే. చస్తున్నారాడ ఫోన్లలో పట్టుకొని ఒక్కొక్కడు, అయ్యా మాకు మీరు ఏమి ఇవ్వకురు అయ్యా, మా పిల్లల్ని చదివిపిరి, వాళ్ళకు వైద్యం చేయరి, మేము ముసలిమైనము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అపెండిక్స్లు, అవి క్యాన్సర్ అని అదే అని ఇదని ముసలోడు ఊర్లలో చస్తున్నారు. గవి ఫస్ట్ ఆ సర్వేలని ఈ సర్వేలని ఎవడరమ్మాయి మీకు అసలు చెప్పింది? సరే వీళ్ళంటే తెలియక పోయిరు, రాసుకోమంటే రాసుకున్నారు. మీరు రాసుకున్నది వాళ్ళ పేర్లు కరెక్ట్గా రాసుకోవాలి కదా. వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే రావాలి కదా పేర్లు. ఎందుకు వాళ్ళని అట్లా నమ్మించి మోసం చేయడం? మళ్ళీ వాళ్ళు ఇంకో మిమ్మల్ని పాపం వాళ్ళు కాలు మొక్త బాధ్యత అంటారు. వాళ్ళు అసలు ఇందిరమ్మ ఇళ్ళల్లో మా పేర్లు లేవా అని చెప్తున్నారు. ప్రజల మీద తిరగబడుతురు, కొడుతురు, ఒక్కొక్కదాన టెంట్లు విక్కొని వెళ్ళిపోతురు. తెలివి ఉండాలా ఫస్ట్. మనం ఏం చేస్తున్నాము, ఏమి ఇచ్చినాము, వాళ్ళకి మాట ఏమి ఇచ్చినాము. ఇట్నే తిరిగిరా మీరు? ఎమ్మెల్యేలు అంతా గెలిచిన వాళ్ళైనా ఓడిపోయినా అయిపోయారు. వాళ్ళని గెలిపించినాం కదా మనము. ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి రోడ్ల మీద ఎలక్షన్లు అవి అవి అన్నీ ఇస్తామంటే మనం గెలిపించినాం కదా. ఇప్పుడు ప్రజాపాలన దగ్గర మరి ఎమ్మెల్యే రాడు, జడ్పీటీసీ రాడు, మంత్రి రాడు, ఏదో అధికారులను పంపించి అమ్మ మీ ఏమైనా తప్పులు ఉంటే రాసుకుంటాం, ఇందిరమ్మ ఇల్లు మీకు ఓలోకలో ఏదో మళ్ళీ మనం రాసుకొని మళ్ళీ దాంట్లో మేము మీకు వచ్చేటట్టు చేస్తాం. గ్యాస్ కూడా మీకు 500 ఎవరికైతే వస్తలేదో అవి తప్పులు ఉంటే అన్నీ ఇప్పుడు సర్దిద్దుతున్నాం, అందుకే వచ్చినాం మళ్ళా అని చెప్తే వీళ్ళు మళ్ళీ వరుస కట్టారు ఊర్లలో పొంటి. హైదరాబాద్లో ఉన్నాడు కూడా మొత్తం మొన్న సంక్రాంతికి ఆడనే ఉన్నారు, ఇంకా రాలేవాడు దిక్కులేడు.
ఇవన్నీ చేయకుండా నాయనా, చెప్పకండి. చెప్తే చేసి కాలవాడండి. రైతులు అంటారు, రుణమాఫీ అంటారు, రైతు బంధు అంటారు, రైతు భరోసా అంటారు. అవి కరెక్ట్ చేయరు మళ్ళా. అసలు ఏ రైతన్నా అడిగిండా మీకు ఓటేసేటప్పుడు? మాకు రైతు భరోసా ఇస్తేనే మేము ఓటేస్తాము, మాకు రైతు రుణమాఫీ ఇస్తేనే మేము ఓటేస్తాము, మాకు రైతు బీమా ఇస్తేనే మేము ఓటేస్తాము అని రైతన్న అడిగిండా? రైతులు లేకపోతే మీరు ఏడుంటారు రా బాయ్? ఎవడు మీ భూ పెట్టేది? ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు? ఏమైనా అయినాయా రైతులకు? రైతు పంట వేసి నుంచి మళ్ళీ కోసి పట్టించి అవి ఇంట్లోకి వచ్చేదాకా నమ్మకం లేదు. వర్షాలు వస్తే తడిసిపోవడం, మొత్తం నీళ్ళలో మునిగిపోవడం. అప్పుడు కూడా ఎవడు ఓట్లకు తిరిగేటట్టు, గ్రామాలలో తిరిగేటట్టు ఓట్లలో దిగినప్పుడు గుర్తుకొస్తుంది ప్రజలు. వర్షాలల్లో పంట చేనులు, వరి, మొక్కజొన్న, టమాటా ఇవన్నీ వర్షాలలో మునిగిపోయినప్పుడు పొలాల కాడికి రారేంద్ర పోయి మీరు? ఎవరు కానీ ఆడో గ్రామస్థాయి అధికారి రాడు, సర్పంచ్ రాడు, ఎంపీటీసీ రాడు, జెడ్పీటీసీ రాడు, ఎమ్మెల్యే రాడు, మినిస్టర్ రాడు. మళ్ళీ ఫోన్ చేస్తే కలెక్టర్తో ఫోన్ చేస్తాం, మీ సమస్య ఏందో కలెక్టర్ వచ్చి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? కలెక్టర్తో ఏం మాట్లాడాలో ఆడలకి ఏమేరకరా నాయన. పెద్ద పెద్ద జీపులు వేసుకొని, కార్లు వేసుకొని, పెద్ద ర్యాలీలు వేసుకొని, కండువాలు కప్పుకొని, ఓట్లు వేసుకొని అయిపోతుంది. గతమ్మా పని అయిపోయినట్టు. అవన్నీ చేసి రావండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సర్వే చేస్తున్నారు, ఆ సర్వేలన్నా కరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తుర్రో అది చేయండి. మీరు ఏం హామీలు ఇచ్చిర్రో అది నెరవేర్చండి. ఇప్పుడు పాపం వాళ్ళకి ఏం తెలియదు. కాలు మొక్త బాంచనని మీ కాలు మొక్కి దరిద్రం వాళ్ళకి ఎందుకు నాయన? వాళ్ళ కాలు మీరు మొక్కాల. పల్లెటూళ్ళలో ఉన్న ప్రజలది, రైతుల కాలది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.